వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో నిన్న జరిగిన ఘటనలో మాజీ సర్పంచ్ నాగరాజు పెండింగ్ బిల్లుల చెల్లింపుపై నిరసనగా గ్రామసభలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ విషయాన్ని గుర్తించి ఈ రోజు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు నియోజకవర్గంలోని మాజీ సర్పంచులతో కలిసి నాగరాజును పరామర్శించారు. అనంతరం డాక్టర్ సంజయ్ మీడియాతో మాట్లాడారు. గ్రామ సభలు ప్రజల సమస్యల పరిష్కార వేదికలుగా ఉండాల్సిన సమయంలో అవి ప్రతినిధులని అవమానించే స్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి నిలవబడిందని అన్నారు. ఒకటే అడగాలి వాళ్ళని, మీరు 60 ఏళ్ళు పరిపాలించారు, మరి రైతులకు కనీసం కరెంట్ ఇచ్చిండ్రా? ఒక చిన్న కరెంటు 60 సంవత్సరాల చరిత్రలో మంచినీళ్ళు కూడా వెళ్ళిపోయిన వాళ్ళు, సాగునీరు ఇవ్వలేదు. 60 సంవత్సరాలు కరెంట్ ఇవ్వలేదు వాళ్ళు. ఇప్పుడు సరిగా మిగతావన్నీ కళ్యాణ లక్ష్మి చెప్పడం పోతే మనం లెక్కలేదు, కానీ మౌలిక వసతులు ఇవ్వలేదు. కరెంటు, మంచినీళ్లు, సాగునీరు ఇవైతే ప్రతి మనిషికి బతకని కావాల్సింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న గ్రామ సభలు అవి గ్రామ సభల్లా కాకుండా కేవలం తూతు మంత్రంగా ఏదో పార్టీ సభల్లాగా సమస్యల కోసం పోయిన నాయకుల మీద పోలీస్ పహారా మధ్యలో కొందరు మంది ప్రశ్నిస్తున్న వారిపై దాడులతో జరుగుతున్న గ్రామ సభలు తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క గ్రామ సభ కూడా కనబడలేదు. చివరికి ఇన్ని జరిగిన తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు నిన్న మళ్ళీ అసలు ఈ గ్రామ సభలు వట్టి సభలే, ఆ గ్రామ సభలో కేవలం పేర్లు చదువుతాము, మరి ఎందుకు ఇన్ని రోజులు గ్రామ సభలు పెట్టినారో, ఎందుకు ఇంత అర్థనాదాలు, ఎందుకు ఇంత అలజడి సృష్టించినారో దయచేసి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆన్సర్ చేయాలి. ఇవాళ ఇక్కడ అందరు సర్పంచులు జమైనారు. దయచేసి ఉప ముఖ్యమంత్రి గారు, మీరు సీనియర్ నాయకులు, రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్, మీరు రాష్ట్ర ఆర్థిక శాఖ అంతా మీ చేతిలో ఉంది. మీరు పెద్ద పెద్ద బడ బాబులకు బిల్లులు ఇస్తున్నారా? మాకేం పట్టింపు లేదు, మీ ఇష్టం వచ్చి చేసుకోండి. దయచేసి నిన్న మా సర్పంచ్ గారు, ఇక్కడ మాజీ సర్పంచ్ గారు తన పిల్లల స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితిలో, తన పిల్లలకు కనీసం ఆహారం తినిపించలేని పరిస్థితిలో నిన్న ఆత్మహత్య యత్నం చేసినాడు. మీలో దయచేసి మానవీయ కోణంతో ఆలోచన చేసి ఇలాంటి బీద సర్పంచ్లకు, బీద ఎంపీటీసీలకు కనికరించండి. మీలో ఈ మధ్య ఒకప్పుడు మీరంటే చాలా సీనియర్ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు అని చెప్పి పేరుండేది. ఇవాళ మీలో ఆ మానవీయ కోణం కనబడతా ఉంది. బట్టి విక్రమార్క గారు, మీరు కూడా రౌడీ కాంగ్రెస్ వైపు పోతున్నట్టు అనిపిస్తా ఉంది మాకు. దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను నేను, మీరంటే మాకు గౌరవం ఉంది. ఇప్పటికి వాళ్ళకి ఎన్నిసార్లు వాళ్ళ మొరబెట్టుకున్నా కూడా మీరు కనీసం సర్పంచుల బిల్లు ఇప్పటి వరకు రిలీజ్ చేయకపోవడం చాలా బాధాకరం. అసెంబ్లీలో చెప్పినాం, వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడుగుతా అంటే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వరు. మీరు వాళ్ళు హైదరాబాద్ వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఆఖరికి ఇంకో పరిస్థితి లేక వాళ్ళకి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చినారు మీరు. దయచేసి మిమ్మల్ని మా సర్పంచుల తరఫున, మా కొరుట్ల కాన్స్టిట్యున్సీ సర్పంచుల తరఫున, తెలంగాణ సర్పంచుల తరఫున చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. మానవీయ కోణంతో ఆలోచించండి. కొన్ని కుటుంబాలు వీధుల పాలవుతా ఉన్నాయి. కనీసం ఇంట్లో భోజనం కూడా పెట్టలేకపోతున్నా అని మా సర్పంచ్ మొరబెట్టుకుంటా ఉన్నాడు. ఇది ఇటైతే రెండోది తన ప్రజా సమస్యలు చెప్పబోతే
మైక్ లాగేసుకున్నారు తన దగ్గర నుంచి. పోలీస్ పహారాలో గ్రామ సభలు చేయాల్సిన అవసరం వచ్చిందంటే మీ అసమర్థత ఎంతుందో మీరు దయచేసి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి ఆలోచన చేయండి. ఎక్కడ పోయినా అర్థనాదాలు, ఏడుపులు, ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టినారు మీరు. ప్రజలు వాళ్ళు తన్నుకునే పరిస్థితి తీసుకొచ్చినారు ఇవాళ మీరు. గత 10 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ ఎండలో నిల్చొని చేయి చాచి నాకు ఇది కావాలని చెప్పి అడగలేదు. కేసీఆర్ గారు అందరినీ తన కడుపులో పెట్టుకొని ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ నా బిడ్డ, నా పార్టీయా నీ పార్టీయా అని చూడకుండా ఏ రోజు కూడా వ్యత్యాసం లేకుండా ప్రజల మధ్యలో కులం మతం అన్న భేదం లేకుండా ప్రతి ఒక్క బీద వాళ్ళకు రావాల్సిన ప్రతి ఒక్క లబ్ధిని కేసీఆర్ గారు డైరెక్ట్ వాళ్ళ బ్యాంకులకు వాళ్ళ ఇంటికో పంపించినారు. కేసీఆర్ గారు సర్వే చేసినారు. సమగ్ర కుటుంబ సర్వే చేస్తే కేవలం ఒక రోజులో తన అధికారులని ప్రజల ఇంటికి పంపించి ప్రజల కష్టం కావద్దని చెప్పి తన పిల్లలను చూసుకున్నట్టు ప్రజల్ని ఎవ్వరు కూడా రోడ్డు మీద వచ్చి నిల్చోద్దని చెప్పి ఇంటికి పంపించి మరీ సర్వే చేసినారు. మీరు ఇప్పటికీ ఎనలేని సర్వేలు